మీనాక్షి బ్యాంక్ వచ్చింది. అక్క మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి నగలు పట్టుకొస్తాను. సరే మీనాక్షి. మాటైనా విషయమైనా డబ్బిచ్చాకే. మీనాక్షి పెళ్లి కోసం బ్యాంకులో నగలు దాచిపెట్టారు కదా, గుడ్డిది కాబట్టి మీ చెల్లెని ఎవడు పెళ్లి చేసుకోడు. ఆ నగలేవో పట్టుకొని నువ్వు మా ఇంటికి వస్తే ఏం చక్కగా మనం సంసారం చేసుకోవచ్చు కదే. మేనేజర్ గారు రూమ్ ఇక్కడ. ఇటువైపు వెళ్ళమ్మా. అటు వెళ్ళాలా? మేనేజర్ గారు నమస్తే, బాగున్నారా? నేను బాగున్నానమ్మా, కానీ నిన్ను చూస్తుంటేనే. సారీ మీనాక్షి, మీ ఇంట్లో ఒక్కసారిగా జరిగిన బాధాకరమైన విషయాలు విన్నాను. మీ నాన్నగారు పోవడం, నీకు కళ్ళు పోవడం. నీ కుటుంబానికి జరిగిన లోటు ఎవరూ పూడ్చలేరమ్మా. నువ్వు ధైర్యంగా ఉండాలి. అవును, ఇలా వచ్చావేంటి మీనాక్షి? నా నగలు ఇక్కడే ఉన్నాయి కదండి, అవి తీసుకెళ్ళిపోదామని వచ్చాను. నేను అడగకూడని విషయమే, కానీ మీ కుటుంబం మీద నాకున్న చనువుతో అడుగుతున్నాను. మీ నాన్నగారు నీ పెళ్లి కోసం కష్టపడి కూడబెట్టుకున్న నగలవి ఇప్పుడు మరి అవసరం వచ్చిందండి. ఇస్తానులేమ్మా, తీసుకొస్తాను. ఇదిగోమ్మా, మొత్తం 15 కాసుల 6 గ్రాములు మీనాక్షి. లెక్క సరిపోయిందో లేదో చూసుకో. అయ్యో, మీ మీద అనుమానం ఏంటి మేనేజర్ గారు? ఇంకా లెక్క చూసుకోవడం దేనికి? ఉండమ్మా, ఒక్క నిమిషం, దీని మీద సంతకం పెట్టాలి. ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ పెట్టేమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. తోడుగా నన్ను రమ్మంటావమ్మా? పర్వాలేదండి, నేను వెళ్ళగలను. ఉంటానండి. జాగ్రత్త మీనాక్షి.
ఊర్మిళ, ముందు మనం వెనక నుంచి వెళ్ళి నగలు దాచిపెడతాం. పద. నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలియదు నాన్న. నా పెళ్లి కోసం మీరు నగలు కూడబెట్టారు. ప్రస్తుతం నా పెళ్లి కన్నా ఇంట్లో అందరి సంతోషమే నాకు ముఖ్యం. అందుకే ఈ నగలు మిగిలిన ముగ్గురికి సమానంగా పంచేస్తున్నాను. తప్పైతే నన్ను క్షమించండి, మంచైతే నన్ను దీవించండి నాన్న. పెద్దన్నయ్య, పెద్దదినా, చిన్నన్నయ్య, చిన్నదినా, అందరూ ఒకసారి ఇక్కడికి రండి. ఏంటి మీనాక్షి? అందరూ వచ్చారా? అందరం వచ్చావమ్మా. ఇంతకు విషయం ఏంటి చెప్పు. ఇంటి బాధ్యతలు చూసే పెద్ద దిక్కు చనిపోయినప్పుడే బంధాలు బలపడేవి, విడిపోయేది. కష్టంలో తోడుండాలి అనుకుంటే బంధం బలపడుతుంది. ఇప్పుడు నాగతేంటి అనుకుంటే అయిన వాళ్లతో గొడవవుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నామమ్మా? అక్కడికే వస్తున్నానన్నయ్య. చిన్నన్నయ్య చదువు పూర్తి కాలేదు. మనం ఇస్తానన్నది ఇవ్వక అక్క కాపురానికి వెళ్ళలేదు. నాన్న ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేది. మీకు పెళ్ళిళ్ళయ్యాయి, వదినలొచ్చారు. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నా చదువేలా పూర్తవుతుందా అని చిన్నన్నయ్య బెంగ పెట్టుకోవచ్చు. నేనెలా కాపురానికి వెళ్లేది అని అక్కకి భయం పుట్టొచ్చు. అందుకే నాన్న నా కోసం దాచిన నగలు మీ ముగ్గురికి సమానంగా పంచాలని బ్యాంకు నుంచి తీసుకొచ్చానన్నయ్య. తిప్పి కొడితే ఈ నగలన్నీ కలిపి నా నెక్లెస్ విలువ చేయవు. వీటికి పంపకాల, తొక్కలో మీటింగ్లు. నా కర్మ కాకపోతే. డబ్బులోనే పుట్టి పెరిగిన పెద్దతనకి ఇది కూడా గొప్ప పంపకమేనా అని అనిపించొచ్చు. ఖచ్చితంగా కాదు. వీటి వల్ల చిన్నన్నయ్య చదువు గట్టెక్కదు. అక్కకి ముట్ట చెప్తామన్న సొమ్ము పూర్తిగా చేరదు. చూపు లేదు కాబట్టి నన్నెవరూ పెళ్లి చేసుకోరు. ఈ నగలు దాచిపెట్టి నేను సాధించేదేం లేదు అంటారని కాదు, కానీ రేపెవరైనా గుడ్డిదానివి నీకు నగలెందుకు అంటే నేనది తట్టుకోలేను. అందుకే ఈ నగలిస్తున్నానన్నయ్య. తప్పైపోయింది మీనాక్షి. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆయన మాటలు నమ్మి ఆ నగలు తీశాను. ఇప్పుడు ఏటవుతుందో ఏటో.
నువ్వు ఏటి మాట్లాడుతున్నావు ఏటి చేస్తున్నావు తెలుస్తుంది చెల్లెమ్మ. నువ్వు మనింటి దేవతవే. నిన్నెవరన్నా ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. ఇప్పుడైతే నా కళ్ళు పోయాయి కదన్నయ్య. చాలేమ్మా, నాకు చెప్పు నిన్నెవరు నగలదమ్మన్నారు. నేను నీకు ముందే చెప్పాను, అన్నాను కదా నాన్నని. బ్రహ్మాండమైన సంబంధం చూసి నా కూతురికి నేనే పెళ్లి చేస్తా. పిచ్చి ఆలోచనలు మానుకొని నగలు తీసుకెళ్లి బ్యాంకులో ఎట్టాయి. అన్నయ్య, దయచేసి అర్థం చేసుకో అన్నయ్య. నా పెళ్లి సంగతి తర్వాత ఆ రోజొస్తే నాకు నువ్వు లేవా ఏంటి? ముందైతే ఈ నగల్ని అందరూ సమాన వాట పంచుకోండి అన్నయ్య. అందులో వాట కాదు కదా, చిన్న మొక్క కూడా నాకొద్దు. కావాలంటే వాడికి ఊర్మిలాకి ఇవ్వు. నా వాట నువ్వే అట్టి పెట్టుకో, నేను కొట్టుకెళ్ళొత్తా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! పెద్దన్నయ్య అలాగే అంటాడు కానీ తర్వాత నేనిస్తాను. చిన్నన్నయ్య, వీటిని 3 సమాన వాటాలు చేసి నీ బాగా నువ్వు తీసేసుకో. మీనాక్షి, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఈ ఇంటి ఆడపడుచువి నువ్వు. మావయ్య గారు, అత్తయ్య గారు నీ పెళ్లి కోసం దాచిన నగలివి. అవకాశం ఉంటే వీటికి తోడుగా మరికొన్ని నగలు చేయించి ఘనంగా నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపడం మా బాధ్యత. అంతేకాని ఆడపిల్ల సొమ్ము తీసుకోవడం ధర్మం కాదు. అమ్మ పెట్టదు అడుగు తిన్నెవ్వదు అని మీ నాన్న కోర్టు బుద్ధులు నీకు బాగా వంటబట్టినట్టున్నాయి. ధర్మం న్యాయమని సొల్లు కబుర్లు చెప్తున్నా. నీకు తేవటం ఎలాగూ చేత కాదు, కనీసం ఇస్తుంటే తీసుకోవడం కూడా చేత కాదా? బాగా చెప్పావు బామర్ది. బతకడం చేతగానల్లే ఇలాంటి కబుర్లు చెప్తారు. అసలే నా పిల్లలు ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఎంత కుమిలిపోతున్నా తెలుసా? కనీసం ఆ కొంచెం నగలైనా తీసుకెళ్ళి మా అమ్మ నొప్పించి మీ అక్కని కాపురం తీసుకెళ్తా. ఎన్ని రోజులు మేమిద్దరు దూరంగా ఉండాలి చెప్పు? ఆ తొందరగా హోటల్ సంగతి ఏదో చూడండి. మీనాక్షి, ఇటివ్వు. 10 గ్రాముల బంగారం కోసం ఆశపడే కక్కుర్తి వెదవుల మధ్యన బతకాల్సి వస్తుంది. నా దరిద్రం అలా ఉంది, ఏం చేస్తాం? వెంటనే మన ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి తూకం వేయించి తీసుకొస్తాను. మీనాక్షి, నాకు తెలిసి నీ దగ్గర 15 కాసులు 6 గ్రాములు బంగారం ఉండాలి కదా? అవును. కానీ ఇందులో అంత లేదు, తగ్గింది. పది కాసులు మాత్రమే ఉంది. లేకపోవడం ఏంటన్నయ్య? నేనే దగ్గరుండి తీసుకొచ్చాను.
మేనేజర్ గారు కూడా లెక్క చూసి ఇచ్చారు. నాటకాలు ఆడుతున్నావా మీనాక్షి? నేను ఏంటన్నయ్య ఇదంతా? మరి దీన్నేమంటారు? నువ్వు నిజంగానే బ్యాంక్ నుంచి 15 కాసుల 6 గ్రాములు తెస్తే మిగతా బంగారం ఎక్కడికి పోతుంది? నీకంటూ కొంచెం బంగారం పక్కన పెట్టుకొని మిగతా బంగారం తీసుకొచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావా? ఏమండి, ఏంటండి ఆ మాటలు? అలా చేయాల్సిన అవసరం మీనాక్షికేంటి? ఇవన్నీ తన నగలే కదా. నేను అదే అడుగుతున్నాను. పంచాలనుకుంటే అన్ని పంచాలి, కానీ కొన్ని దాచిపెట్టుకొని కక్కుర్తెందుకు? త్యాగమూర్తులని పేరు తెచ్చుకుందావనా? నా గురించి నీకు తెలీదా అన్నయ్య? నేనలా చేస్తానా? నిజంగా బ్యాంకులో నుంచి 15 కాసుల 6 గ్రాములు తీసుకొచ్చాను. ఎలా తగ్గిందో నాకు తెలీదన్నయ్య. కవర్ చేయకపోతే దొరికిపోతా. అంటే నీ ఉద్దేశం ఏంటి మీనాక్షి? నీతో వచ్చింది మేమే కాబట్టి దాంట్లో నుంచి నేను మీ యొక్క దొంగతనం చేశావు అనుకుంటున్నావా? అయ్యో బావా, ఆ మాట నేనిప్పుడన్నాను. నోరు తెచ్చనాలా? నువ్వు మొత్తం బంగారం తెచ్చావని గొంతు నుంచి చెప్తుంటే దాని అర్థం అదే అవుతుంది. గుడ్డిదానివి. కళ్ళు సరిగా కనపడక ఆ మేనేజర్ ఇచ్చి తీసుకొచ్చింటావు. నీ గుడ్డితనాన్ని వాడు అడ్డం పెట్టుకుని ఆ మేనేజర్ నిన్ను మోసం చేసింటాడు. అయినా చూపు లేనప్పుడు మమ్మల్నైనా లోపల తీసుకెళ్ళింటే మేమైనా బంగారం అంతా ఉందో లేదో చూసుకునే వాళ్ళం కదా. ఎందుకు బావా అలా మాట్లాడతావు? మీనాక్షి, అదంతా నాకు తెలీదు. మొత్తం 15 కాసుల 6 గ్రాములు కాబట్టి ఇందులో నుంచి నాకు రావాల్సిన వాటా నేను తీసుకుంటున్నాను. ఇదిగో ఈ మిగిలింది మీరు ఏమన్నా చేసుకోండి. ఇంకా చూస్తావేంటి? పదా. ఏమండి, నా పరిస్థితి ఏంటి మీనాక్షి? ఇదిగో బావా, ఇవి తీసేసుకో. అక్కని కూడా కాపురానికి తీసుకెళ్ళు బావా. మిగిలినవి తొందరలోనే ఇచ్చి పంపిస్తానని మీ అమ్మగారికి నచ్చ చెప్పు. ఇంకా చూస్తావేంటి? వెళ్ళిపోదాం పదా. సాయిని స్కూల్ నుంచి రానివ్వండి, వెళ్ళిపోదాం. అక్క, సాయిని కొన్ని రోజులు నా దగ్గరే ఉంచుకుంటాను. నాకు తోడుగా ఉంటుంది. విన్నావుగా? ఆలస్యం చేస్తే రావు కాలం వస్తుంది. పదా. బాధపడకు మీనాక్షి. అయిన వాళ్లే మనల్ని అర్థం చేసుకోలేకపోతే నిజంగానే చాలా బాధగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం? ఎంతైనా తోడబుట్టిన వాళ్ళు కదా. నీతో వచ్చింది మేమే కాబట్టి దాంట్లో నుంచి నేను మీ యొక్క దొంగతనం చేశావు అనుకుంటున్నావా? పంచాలనుకుంటే అన్ని పంచాలి, కానీ కొన్ని దాచిపెట్టుకొని కక్కుర్తెందుకు? త్యాగమూర్తులని పేరు తెచ్చుకుందావనా?
ఆయన చూపు లేనప్పుడు మమ్మల్ని లోపల తీసుకెళ్ళింటే మేమైనా బంగారం అంతా ఉందో లేదో చూసుకునే వాళ్ళం కదా.